క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగినటువంటి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిన్న మాట, దేవుని యొక్క మాటను ధ్యానం చేసుకుందాము, మాటను చదువుకుందాము. మరి మా లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో ఒక స్త్రీ కనపడతా ఉంది. ఈ యొక్క స్త్రీ అంట తన దగ్గర 10 నాణెములు ఉన్నవి. మరి ఒక దినాన ఆ 10 నాణెములలో ఒకటి పోగొట్టుకున్నదని ఆమె విడిచిపెట్టకుండా, వదిలేయకుండా, 9 ఉన్నాయి కదా నా దగ్గర, ఒకటి పోతే ఏమైందని అనుకోకుండా ఆమె తన యొక్క ఇల్లు ఊడ్చి దీపాన్ని వెలిగించి వెతికినప్పుడు ఆ యొక్క నాణ్యము దొరికిన తర్వాత తన యొక్క ఇరుగు పొరుగు వారికి, తన చెలికెత్తలు అందరిని పిలిచి ఆమె సాక్ష్యం చెబుతూ ఉంది. పోగొట్టుకునేటువంటి నా నాణ్యము దొరికిందని. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనము మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి పౌలు గారు చెప్పినట్టుగా ఆయన మరి మీరు 9 ఫలాలు ఫలించుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి 9 ఫలాలు మరి ఉన్నటువంటి నీవు, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను, కొన్ని కట్టడలు ఇచ్చాడు దేవుని బిడ్డలమైనటువంటి మనకి. కానీ ఈ కట్టడలు, ఆజ్ఞలను నువ్వు పాటిస్తూ ఉన్నావా? లేకుంటే ఈ యొక్క 10 ఆజ్ఞలు, మరి ఈ యొక్క 9 ఫలాలు నువ్వు ఫలిస్తూ ఉన్నావా? ఫలించినట్లయితే ఇంకా 9 ఫలాలు నీలో స్థిరంగా ఉన్నాయా, లేకుంటే పోగొట్టుకున్నావా ఏదైనా? ఈనాడు చూసినట్టయితే లోకంలో ప్రేమ కరువవుతుందండి. ప్రేమ లేకనే మరి అసూయ, కక్షలు, ఈర్ష్య ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ప్రేమ ఉంటే మరి వాక్యం చెబుతా ఉన్నది, ప్రేమ దమ్మముగా బలకదంట, ప్రేమ అన్నిటినీ తాళునని వాక్యం చెబుతా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నీ యొక్క మరి జీవితంలో, నీ యొక్క విశ్వాస జీవితంలో, ఆ యొక్క యాత్రలో నీవు ఏదైనా పోగొట్టుకున్నావా? పోగొట్టుకున్నట్లయితే మరి ఇల్లు ఊడ్చి దీపాన్ని వెలిగించుకొని వెతుకుతా ఉంది. అందుకనే సామెతల గ్రంథంలో మరి భక్తుడు చెబుతా ఉన్నాడు, వెండిని వెతికినట్టుగా నీ వాక్యమును వెతకాలి అని వాక్యం చెబుతా ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, ఈనాడు అన్నింటినీ మనము ఆస్వాదిస్తున్నాం, కోరుకుంటున్నాము, ధనంతో సంపాదించుకుంటున్నాం. కానీ కొనలేనిది క్రీస్తు ప్రేమ. ఏమంట, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను మరి ఎక్కడ ధనం ఉంటుందో అక్కడ నీ యొక్క మరి కన్ను ఉంటుందని చెబుతా ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డారా, అలానే ఉంటున్నామా మనం? మన యొక్క దృష్టి ధనం మీద ఉన్నదా? జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యొక్క మనలో ఉన్నటువంటి యొక్క ఆత్మీయ ఫలాలు పోగొట్టుకున్నామేమో తరచి చూసుకోవాలని వాక్యం చెబుతా ఉంది. మరి ఆమె కనపడేంత వరకు, దొరికే వరకు వెతుకుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానాలు ఈ యొక్క ఉపమానం ఉన్నది. మరి పోగొట్టుకునేటువంటి తన నాణ్యము దొరికేంత వరకు వెతుకుతూ ఉంది. దేవుని యొక్క సన్నిధి దీపము ప్రార్థనగా ఉన్నది. మరి ఆ యొక్క ఇల్లు ఊడవటం
ఊర్చుకోవటం అంటే హృదయాన్ని శుద్ధి చేసుకొని ప్రార్థనలో ఉన్నదండి. తన యొక్క పోగొట్టుకున్నటువంటి నాణ్యము, పోగొట్టుకున్నటువంటి విలువైన జీవితాన్ని, మరి పోగొట్టుకున్నటువంటి మరి దేవుని యొక్క ప్రేమలో మరి మరి తన యొక్క ప్రేమను పొందుకోవటానికి ప్రయాసపడింది, వెతికింది. ప్రియా దేవుని బిడ్డారా, ఈనాడు నువ్వు కూడా ఎతకదామనుకుంటున్నావా? వెతకాలనుకుంటున్నావా? మరి ఆనాడు భక్తులు వెతికారు, దేవుని యొక్క మాటను వినటానికి వెతికారు, దేవుని యొక్క స్వరం కొరకు వెతికారు, ఆయనతోటి మాట్లాడటానికి వెతికారు. మరి మాట్లాడకుండా, దేవునితోటి మాట్లాడకుండా పగలంతా గడుపుతూ ఉన్నావా? రోజంతా గడుపుతూ ఉన్నావా? ప్రియా దేవుని బిడ్డారా, నీ జీవితము ఈనాడు చూసినట్లయితే జీవితాలు కాలిపోతున్నాయండి, వాడిపోతున్నాయి, తుంచివేయబడతామన్నాయి దేవుని యొక్క మాట వినక. మరి నీవు దేవుని యొక్క మాట వినటానికి సిద్ధం పడుతున్నావా? దేవుని యొక్క మాటలో జీవం అన్నది కనుక ఆయన మాట వినటానికి సిద్ధపడదా? ప్రియా దేవుని బిడ్డారా, వెతకటానికి, దేవుని యొక్క వాక్యముని వెతకటానికి, మన యొక్క జీవిత విలువలు క్రీస్తులో మరి వెతకటానికి, క్రీస్తులో మనం స్థిరపడటానికి, క్రీస్తులో మన యొక్క విలువలను సంపాదించుకొని విలువగా మరి విశ్వాసుల వలె జీవించడానికి సిద్ధపడదామండి. దేవుడు మిమ్మల్ని అందరినీ మరి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము చదువుకుందాము. ప్రియా దేవుని బిడ్డారా, చదువుకుందాము. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము చదువుకుందాము. కీర్తన గ్రంథము 119వ కీర్తన 169వ వచనం చదువుకుందాము. యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము. దేవుడి వాగ్దానాన్ని దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్.